చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అనమాట. నేను ఏం చెప్పాలో అనేది కానీ మర్చిపోయినాను. చాలా మంది ప్రభాస్ అన్న ఉన్నాడు అనేది చెప్పినారు మూవీలో, కానీ ప్రభాస్ అన్న జస్ట్ యాజ్ యూజువల్ గా మనం కూడా ఈరోజు ఫస్ట్ డే మిరాయి సినిమాకి అయితే వచ్చేసాము. ఈరోజు అంటే మామూలుగా బ్లాగ్ తీసుకొని రావచ్చు. నేను 9 గంటలకి మాలా ఫేస్ పోదాం అనుకున్నా, కానీ బెంగళూరులో తెలుసు కదా ట్రాఫిక్ గురించి ఫుల్, అసలు ఇంకెక్కడే కానీ టైం సరిపోలేదన్నమాట. దానికి ఇక్కడ గ్యాలరీ మాల్కి అయితే 9:50 షోకి అయితే వచ్చాను. ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మిరాయి సినిమాకి అంటే బాగానే ఫుల్ అయినాయి, కానీ అన్ని దానికి ఎక్కువ డెమాన్ స్లేయర్ అని ఒక జాపనీస్ ఫిలిం, అనిమేటెడ్ ఫిలిం హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి. అంత బాగుంటుంది అంటే నాకు తెలియదు, నేను ఇంతవరకు చూడలేదు. నేను అనిమి చూసినానంటే ఓన్లీ వచ్చేసి హజిమో నో ఇఫో బాక్సింగ్ అనిమి అనమాట. అదొక్కటి చూసా, నాకు అది బాగా ఇష్టం అనమాట, బాక్సింగ్ రిలేటెడ్ కాబట్టి ఆ అనిమి ఒకటి ఎక్కువ చూసా. ఇంకా ఇప్పుడు మిరాయి సినిమాకి వచ్చా. మిరాయి సినిమాకి నేను ఈవినింగ్ వద్దాం అనుకున్నా యాక్చువల్ చెప్పాలంటే, కానీ ఇప్పుడు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫిట్ట మారు రోజులు పోతుంది. రెబల్ అంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారని, ఆయన కోసం అని ఇంకా మనం తట్టుకోలేం కదా. ఆయన ఫ్యాన్ మనం అట్లా ఎట్లా వదిలేసకపోతుంది. టిఎఫ్ఎఫ్ బానిస అనుకోండి, ఆయన ఫ్యాన్ ఒకటే కాదు. ఇంకా దానికోసం అయితే నేను ఇప్పుడు మెయిన్ పర్పస్ అంటే ఇంకా ట్విట్టర్ లో ఆల్రెడీ కొన్ని పిక్స్ అనేవి లీక్ అయినాయి. పైగా దాంట్లో తేజ సజ్జా భయం మనకి ట్విట్టర్ లో ట్వీట్ వేసాడు, రెబలియస్ ఎంట్రీ, థ్యాంక్స్ ఫర్ ద రెబలియస్ ఎంట్రీ అని ఒక ట్వీట్ అయితే వేసాడు. ఇంకా దాంతో ఇంకా మామూలుగా ఉండదు. దానికోసం ఇంకా మనం స్పాయిలర్స్ ఎక్కువ చూడకూడదు అనే ఒకే ఒక రీజన్ తో అయితే మనం ముందైతే వచ్చేసాము. ఇక్కడ హౌస్ ఫుల్ అయిపోయింది అనమాట. అంటే మన తెలుగు సినిమాకి బెంగళూరులో నిజం చెప్పాలంటే మాక్సిమం అన్ని హౌస్ఫుల్స్ అయిపోతాయి. సినిమా బాగుందంటే హౌస్ఫుల్స్ అయిపోతాయి. మాల్స్ లో అయినా, థియేటర్స్ లో అయినా, ఎక్కడైనా సరే హౌస్ఫుల్స్ అనేవి కన్ఫామ్. ఇంకా నా షోకి 10 minutes అయితే ఉంది. లెట్స్ సీ ఎట్లుంటుందో. అంటే హనుమాన్ లాగా, హనుమాన్ సినిమాలో ఇంకా హనుమాన్ సినిమా ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది అనమాట. అంటే హనుమాన్ సినిమాకి పోయా, దాంట్లో పక్కన లాస్ట్ లో హనుమాన్ ఎంట్రీకి గట్టిగా అరిచింటే పక్కన ఉన్నవాడు కొంచెం తిట్టుకున్నాడు అనమాట. అంత గట్టిగా ఎందుకు అరుస్తావు బ్రో, కొంచెం మెల్లిగా అరుసు బ్రో అని. మనకి ఇంకా అట్లుంటుంది గూస్ బంప్స్. కానీ ఇది మాల్ కాబట్టి మనం అంత ఫ్రీగా ఉండలేము. థియేటర్ లో అయితే మనకు నచ్చినట్లు ఉండొచ్చు. మన మూవీకి జస్ట్ ఒక 5 minutes అయితే టైం అయితే ఉంది. మనమైతే లోపలికి వెళ్ళిపోతాను. ఇంకా అందరూ బయట ఉన్నారు, కానీ నేనైతే ఇద్దరు వెళ్ళడం ఆల్రెడీ చూశాను. సో మనమైతే వచ్చేసాం అనమాట థియేటర్ లోపలికి. ఏమున్నా ఫస్ట్ డే మాత్రమే సినిమా చూస్తే తిరగదు. ఈ పక్క ఎవరు లేరు, ఈ పక్క ఎవరు లేరు. అదే పనిగా సెంటర్లో బుక్ చేసే సీటు. అప్పుడే కదా మనం సినిమాని ఎంజాయ్ చేయగలం, ఇట్లా బ్లాగ్ దిగలం. ఇంకా ఎవరైతే రాలేదు, మనమే వస్తున్నాం. ఇంకా కొంతమంది మనలాగే లైట్లు వేసుకొని అయితే వస్తున్నారు. షో అయితే 9:50కి, ఇప్పుడు 9:45 అయితే ఇంత టైం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా కొట్టలేదబ్బా, టైటిల్ కాడికి అదిరిపోయింది. సూపర్ ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇప్పుడే ఇంటర్వ్యూల్ అయితే కంప్లీట్ అయింది అనమాట. సూపర్ ఉంది అసలు, మైండ్ బ్లోయింగ్ అనమాట. ఫస్ట్ లో హీరో ఎంట్రీ ఉంది కదా, హీరో ఎంట్రీ దగ్గర ఉండే సెటప్ సేమ్ అట్లుంది. కల్కి సినిమా సెటప్ లాగైతే ఉంది. సేమ్ హీరో ఎంట్రీ సెటప్ ఉంది కదా, అదైతే కల్కి సినిమా ఉంది కదా, సేమ్ అంటే కొంచెం అట్లుంది, మొత్తం అట్లా ఉండేది. కానీ దానికి దీనికైతే అసలు సంబంధం లేదు. సినిమా మాత్రం సూపర్ స్టఫ్. గ్రాఫిక్స్ అయితే నిజం చాలా బాగుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, పెద్ద సినిమాలు ఎందుకు హిట్ అవ్వంటే మెయిన్ ఇదే గ్రాఫిక్స్ ఉంది. గ్రాఫిక్స్ అంటే హీరో తీసుకున్న బడ్జెట్ ఇట్లా మంచి కంటెంట్ కి గ్రాఫిక్స్ పెడితే కనుక సినిమా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ గా ఇంటర్వెల్ దగ్గర ఒక స్పాయిలర్ అనుకోద్దండి, ఒక గ్రాఫిక్స్ అంటే ఉంటుంది కదా సీన్, సూపర్ ఉంది అసలు ఇంటర్వెల్ దగ్గర వరకు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్ చేసుకుని అయితే కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అనమాట. నేను ఏం చెప్పాలో అనేది కానీ మర్చిపోయినాను. చాలా మంది ప్రభాస్ అన్న ఉన్నాడు అని అయితే చెప్పినారు మూవీలో, కానీ ప్రభాస్ అన్న జస్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చినాడు. సో మూవీని అయితే మీరైతే అస్సలు మిస్ చేసుకోకండి మీ థియేటర్స్ లో. అండ్ గ్రాఫిక్స్ అయితే సూపర్, అసలు చాలా అంటే చాలా బాగుంది గ్రాఫిక్స్. ఇంకా లాస్ట్ లో ఒక స్పెషల్ క్యామియో అయితే ఉంది. ఆ క్యామియోని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. నేను ఆ క్యామియో ఎవరో కూడా నేనైతే చెప్పాను, కానీ ఒక గెస్ట్ అపియరెన్స్ అనమాట. ఆయన కూడా బాహుబలి అయితే ఉన్నారు. నాకు తెలిసి ఈ బ్లాగ్ చేసే టైంకి మీకు ఎవరో తెలిసిపోయి ఉంటుంది. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కాంటెంట్ రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.